వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు తీవ్రమైన మెడ నొప్పితో బాధపడుతున్నారా? ఉదయం లేచిన వెంటనే తల తిరిగినట్లుగా ఉంటుందా? మెడ నుంచి భుజాల వరకు నొప్పి స్పాండిలైటిస్గా భావించవచ్చా? స్పాండిలైటిస్ సమస్యకు హోమియోలో వైద్య విధానాలను తెలిపేందుకు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీవిద్య మనతో పాటు టెంటివి స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో అండి డాక్టర్, స్పాండిలైటిస్ స్పాండిలోసిస్ అంటారు కదా, ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి? సాధారణంగా వెన్నెముకకు సంబంధించిన సమస్యలు నవేడేస్ చూసుకున్నట్లయితే చాలా సర్వసాధారణంగా చూస్తున్నాం. స్పాండైలో అంటే వెన్నుపూసలు. మన శరీరంలో వెన్నెముక అనేది మెడ భాగం నుంచి ప్రారంభమై నడుము ప్రాంతం వరకు 33 వెన్నుపూసలతో నిర్మాణమై ఉంటుంది. ఈ వెన్నుపూసల్లో ఎప్పుడైతే అరుగుదల స్టార్ట్ అవుతుందో, లేదంటే రెండు వెన్నుపూసల మధ్యలో ఉండే స్మూత్ మజిల్, దాన్ని డిస్క్లు అంటారు, ఈ డిస్క్లో అరుగుదల సమస్య స్టార్ట్ అవుతుందో అప్పుడు వెన్నెముకకు సంబంధించిన సమస్యలు అనేవి మొదలవడం జరుగుతుంది. వయసు పైబడే కొద్దీ అంటే 45 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాల వాళ్ళలో సాధారణంగా మోకాళ్ళ అరుగుదల, కీళ్ళ అరుగుదల, డీజనరేటివ్ ప్రాసెస్ ఎలా చూస్తుంటామో వెన్నుపూసల్లో కూడా అరుగుదలకు లోనవడం అనేది సహజంగా వయసుతో ప్రారంభమయ్యే ఒక సమస్య. మోకాళ్ళలో అరుగుదల ఉన్నట్లయితే దాన్ని ఆర్థరైటిస్ అంటారు. ఇదే రకమైన అరుగుదల, డీజనరేటివ్ ప్రాసెస్ వెన్నెముక మధ్యలో ఉండే వెన్నుపూసలో కనుక ఉన్నట్లయితే దాన్ని స్పాండిలోసిస్ అంటారు. సాధారణంగా వయసు పైబడ్డం వల్ల వచ్చే డీజనరేటివ్ డిసీజ్. సో ఈ స్పాండిలోసిస్ వెన్నెముక అనేది 3 భాగాలుగా విభజించడం జరుగుతుంది. మెడ భాగంలో ఉండేవి సి స్పైన్స్, దాన్ని సర్వైకల్ స్పైన్ అంటారు. అండ్ కింది భాగంలో నడుము భాగంలో L1 నుంచి కూడా L5 వరకు 5 వెన్నుపూసలతో ఉండేది లంబార్ స్పైన్. అండ్ మెడ భాగంకి నడుముకి మధ్యలో ఉండేది థొరాసిక్ స్పైన్. ఏ భాగంలో వెన్నెముక అరుగుదల స్టార్ట్ అయింది దాన్ని బట్టి స్పాండిలోసిస్ అనేది మనం డివైడ్ చేయడం జరుగుతుంది. మెడ భాగంలో అరుగుదల ఉన్నట్లయితే దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. నడుము భాగంలో ఇదే రకమైన ఇంటర్నల్ పెథాలజీ అనేది ఒకటే. సో నడుము ప్రాంతంలో అరుగుదల కానీ లేదంటే డిస్క్లు అనేది డ్యామేజ్ అయినప్పుడు, బల్జ్ అయినప్పుడు వచ్చేది లంబార్ స్పాండిలోసిస్ సమస్య. సో ఎలా ఐడెంటిఫై చేయాలి? సాధారణంగా ప్రతి వ్యక్తిలో కూడా మెడ నొప్పి కానీ నడుము నొప్పి రావడం చాలా సర్వసాధారణం. బట్ ఎప్పుడైతే ఈ నొప్పి క్రమేణా రోజు రావడం జరుగుతుందో, ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు రావటం, బరువులు లేపినప్పుడు రావటం, కాన్స్టాంట్గా అవర్స్ టుగెదర్, సాధారణంగా డెస్క్ ప్రాబ్లమ్ ఆక్యుపేషన్ వాళ్ళలో, సిస్టమ్ వర్క్ చేసే వాళ్ళలో, టైలరింగ్ వృత్తి వాళ్ళలో, డ్రైవింగ్ ప్రొఫెషన్ వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది చిన్న ఏజ్లో ఈవెన్ 25 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో కూడా గమనిస్తున్నాము. ఒకసారి స్టార్ట్ అయిన మెడ నొప్పి లేదా నడుము నొప్పి 6 వారాల పాటు కంటిన్యూస్గా అదే విధంగా రావటం, అండ్ క్రమేణా ఈ నొప్పితో పాటు వీక్నెస్ స్టార్ట్ అవ్వటం, అండ్ తిమ్మిర్లు స్టార్ట్ అవ్వటం, అండ్ మొద్దుబారినట్టు ఉండడం, ఈ లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళలో అవసరాన్ని బట్టి ఎక్స్రే ద్వారా కానీ కొన్నిసార్లు MRI ద్వారా ఈ ప్రాబ్లం అనేది ఎంతవరకు ఉంది, ఎన్ని డిస్క్లు ఇన్వాల్వ్ అయిందనేది మనం రిపోర్ట్స్ ద్వారా నిర్ధారణ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్, అంటే స్పాండిలోసిస్ కానీ స్పాండిలైటిస్ కానీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకు అటాక్ అవుతుంది ఇది? ఈ స్పాండిలోసిస్, స్పాండిలైటిస్ అనేది 2 వెన్నెముకకు వచ్చే ప్రాబ్లమ్స్ అయినప్పటికీ దానికి రావాల్సిన కారణం అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇంతవరకు చెప్పినట్లుగా స్పాండిలోసిస్ అనేది డీజనరేటివ్ ప్రాసెస్. ఏజ్ పైబడ్డం వల్ల అధికంగా శారీరక శ్రమ చేసే వాళ్ళలో వెన్ను ఎప్పుడైతే ఎక్కువ ఒత్తిడికి లోనవుతుందో వాళ్ళలో వచ్చేదే సర్వైకల్ స్పాండిలోసిస్. ఇది అంత ప్రాణాంతకమైంది కాదు. బట్ స్పాండిలైటిస్ అంటారు. లైటిస్ అంటే మెడికల్ టర్మినాలజీలో ఇన్ఫ్లమేషన్. అంటే మన శరీరంలో సాధారణంగా ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇది మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. బయట నుంచి ఏదైనా బ్యాక్టీరియా కానీ లేదంటే వైరల్ ఏదైనా కానీ ఫారిన్ సబ్స్టెన్స్ వచ్చినప్పుడు మనలో ఉండే రక్షణ వ్యవస్థ, ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఫంక్షన్ కోల్పోతుందో అప్పుడు వచ్చేదే స్పాండిలైటిస్ సమస్య. సాధారణంగా ఈ స్పాండిలైటిస్ అనేది చిన్న ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాము. టీనేజ్ వాళ్ళలో 20+ ఏజ్ గ్రూప్లో జెనెటికల్గా వచ్చే సమస్య. అంటే HLA-B27 అనే జీన్ అనేది ప్రాబ్లంకి లోన్ అవ్వటం వల్ల అది పాజిటివ్గా కనపడుతుంది. సో ఎవరికైతే ఈ ఆటో ఇమ్యూన్ జెనెటికల్ డిసీజ్ వంశపారపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది ఎలా గుర్తించాలి అంటే ఈ HLA-B27ని యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అంటారు. ఈ ప్రాబ్లం నడుము ప్రాంతంలో సాక్రో ఇలియాటిక్ జాయింట్ అనేది ఉంటుంది. ఇది బిగ్గెస్ట్ జాయింట్ ఇన్ ద బాడీ.
ప్రాబ్లం స్టార్ట్ అయిన ఇనిషియల్ డేస్లో నడుము ప్రాంతంలో నొప్పి రావడం జరుగుతుంది. క్రమేణా ప్రాబ్లం అనేది నొప్పి అనేది పైకి అసెండ్ అవ్వడం జరుగుతుంది. నడుము భాగం నుంచి మధ్యలో వెన్నెముక వరకు క్రమేణా నెక్ ప్రాంతం వరకు అసెండింగ్ టైప్ ఆఫ్ ద పెయిన్ రావడం అనేది స్పాండిలైటిస్ యొక్క ప్రధాన లక్షణం. చిన్న ఏజ్ వాళ్ళలో వస్తుంది. నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా ఎంఆర్ఐ ద్వారా అండ్ HLA-B27 రిపోర్ట్ ద్వారా ఐడెంటిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్, జెనెటికల్ డిసీజ్ ఎప్పుడైనా సరే చిన్న ఏజ్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైమ్స్ కాంప్లికేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే ఇనిషియల్ స్టేజ్లో బోన్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. స్పైన్ కానీ లేదంటే జాయింట్స్ ఇన్వాల్వ్ అవ్వడం. క్రమేణా ప్రాబ్లం అనేది పెరిగే కొద్దీ ఏమవుతుందంటే నిటారుగా ఎస్ షేప్లో ఉండవలసిన ఈ స్పైన్ అనేది దాని షేప్ ఆల్టర్ అయిపోవడం జరుగుతుంది. అంటే పర్సన్ చూడడానికి క్రమేణా బెండ్ అయిపోతుంటారు. ముందుకు వంగిపోవడం అనేది ఈ సర్వైకల్ యాంకలోజింగ్ స్పాండిలైటిస్ యొక్క ప్రధాన లక్షణం. అండ్ వీళ్ళలో నొప్పి కంటే ఎక్కువగా స్టిఫ్నెస్ ఉంటుంది. స్టిఫ్నెస్ అంటే ఆ జాయింట్ కానీ బాడీలో ఆ పార్ట్ కానీ కంప్లీట్గా మూమెంట్ లేకుండా బిగుసుకొని పోవటం. ఈ స్పైన్లో స్టిఫ్నెస్ వచ్చే కొద్దీ ఏమవుతుందంటే ఒక పర్సన్ ప్రాపర్గా కూర్చోలేకపోవడం, నడిచినా కానీ ముందు కొంగి నడవడం, పడుకున్నా కానీ స్పైన్ అంతా కూడా ముందు కొంగిపోవడం, కూర్చున్న షేప్ అనేది ఆల్టర్ అవ్వడం, ఇవన్నీ కూడా స్పాండిలైటిస్లో ఉండే లక్షణాలు. సో హోమియోపతి ద్వారా ఈ స్పాండిలైటిస్, యాంకలోజింగ్ స్పాండిలైటిస్ అనేది జెనెటికల్ అండ్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. కొద్ది సంవత్సరాలు కనుక రెగ్యులర్గా మెడిసిన్ తీసుకుంటే నెగటివ్ వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. డాక్టర్, అంటే సియాటికా అని కూడా అంటుంటారు కదా, దాని గురించి చెప్తారా? సియాటిక్ అనేది బిగ్గెస్ట్ నర్వ్ మన బాడీలో ఉండేది. నడుము ప్రాంతంలో స్టార్ట్ అయ్యి 3 లేదా 4 నరాలు అనేది ఒక సమూహంగా మారి నడుము ప్రాంతం నుంచి కుడివైపు ఎడం వైపు 2 సపరేట్ అయ్యి కాలు యొక్క తొడ భాగం అండ్ కాలు ఫింగర్స్ వరకు కూడా ట్రావెల్ అయ్యి ఉంటుంది. ఇది మన శరీరంలో ఉండే బిగ్గెస్ట్ నర్వ్. ఎప్పుడైతే నడుము నొప్పి స్టార్ట్ అయిన వాళ్ళలో L1 నుంచి L5 వరకు ఉండే వెన్నుపూసల మధ్యలో వచ్చే ట్రావెల్ చేసే అన్ని పార్ట్స్ అన్నీ కూడా షియాటిక్ నర్వ్ లాగా ఫామ్ అవుతుంది. లంబార్ స్పాండిలోసిస్ నడుము నొప్పి ఉన్న వాళ్ళలో ఈ డిస్క్ బల్జ్ అనేది ప్రాబ్లం ఎక్కువ అయ్యే కొద్దీ ఈ నర్వ్ మీద కంప్రెషన్ అనేది జరుగుతుంది. సో దీనివల్ల నడుము ప్రాంతంలో నొప్పి స్టార్ట్ అయ్యి ఐదర్ కుడివైపు కానీ ఎడం వైపు కానీ ఒక సింగిల్ లెగ్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. షియాటిక్ నరం కంప్రెషన్కి లోన్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లం కాబట్టి దీన్ని షియాటికా అంటారు. నడుము ప్రాంతంలో నొప్పి స్టార్ట్ అయ్యి కాలి వేళ్ళు వరకు కూడా కంటిన్యూస్ నర్వ్ ఎంతవరకు ట్రావెలింగ్ ఉంటుందో అది మొత్తం పెయిన్ రావటం అండ్ తిమ్మిరి రావటం, మొద్దుబారినట్టు ఉండడం, అరిపాదాల్లో ఉండే సెన్సేషన్ అనేది లాస్ అవ్వటం అనేది ఈ సియాటికా యొక్క లక్షణం. సాధారణంగా ఇది చాలా మందిలో ఒకవైపు మాత్రమే ఉంటుంది. అది కుడివైపు కానీ లేదంటే ఎడం వైపు కానీ. చాలా కొద్ది మందిలో 2 వైపు రావడం, కొంతమందిలో వాపులు రావడం కూడా చూస్తుంటారు. సో ఎవరైతే డిస్క్ ప్రాబ్లం లేదా నడుము నొప్పిని, లంబార్ స్పాండిలోసిస్ని నెగ్లెక్ట్ చేస్తారో, ఇన్ టైంలో ప్రాపర్ జాగ్రత్తలు తీసుకోకుండా మెడికేషన్ యూస్ చేయని వాళ్ళలో ఈ సియాటికా అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే డాక్టర్, అంటే కొంతమంది ఎక్కువగా స్ట్రెయిన్ అయినప్పుడు మెడ నొప్పి కానీ బ్యాక్ పెయిన్ ఇలా వస్తుంటాయి, ఆ తర్వాత తగ్గిపోతుంటుంది కదా, దీన్ని ఎలా చూడాలంటే స్పాండిలోసిస్ లాగా మనం గుర్తించవచ్చు అంటారా? ఎస్, ఎప్పుడైనా సరే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్, అది మెడ భాగంలో వచ్చే మెడ నొప్పి కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, ఈ నొప్పి అనేది ఇంటర్మిటెంట్ పెయిన్గా స్టార్ట్ అవుతుంది. ఇంటర్మిటెంట్ అంటే కంటిన్యూస్గా 24 hours ఉండదు. ఓన్లీ స్ట్రెయిన్ అయినప్పుడు మాత్రమే, ఎక్కువగా వర్క్ చేసినప్పుడు కానీ లేదంటే స్ట్రెయిన్ అయినప్పుడు, వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు, డ్రైవింగ్ చేసినప్పుడు, ఇలాంటి సందర్భాలలో నొప్పి రావటం, రెస్ట్ తీసుకున్నప్పుడు తగ్గిపోవటం అనేది ప్రారంభ దశలో స్పాండిలోసిస్లో అంటే మెడ భాగంలో కానీ నడుము భాగంలో వచ్చే ప్రధాన లక్షణం. దీన్ని ఇంటర్మిటెంట్ పెయిన్ అంటారు. సో ఈ దశలో మెడిసిన్ అవసరం లేకుండానే మన చేతుల్లోనే తగ్గించుకునే ఆస్కారం ఉంటుంది. ఎవరికైతే ప్రాబ్లం అంటే మెడ భాగంలో కానీ నడుము భాగంలో కానీ ఈ వెన్నుపూసలో ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో, అంటే ఇంటర్మిటెంట్ పెయిన్ ఉన్న వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఎక్కువగా బరువులు లేపటం, సింగిల్ సైడ్ అబ్నార్మల్గా యూస్ చేయడం అనేది మానేసేయాలి. అంటే ఎక్కువగా మనం రైట్ హ్యాండ్ యూజ్ చేస్తాం కాబట్టి విపరీతంగా రైట్ హ్యాండ్ మీద ప్రెజర్తో పనిచేయడం, కంప్లీట్గా లెఫ్ట్, ఈ అన్ఈక్వాలిటీ అనేది బ్యాలెన్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్,
కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నడిచేటప్పుడు స్పైన్ యొక్క పోస్చర్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ జాగ్రత్తలతో పాటు మనం తీసుకునే ఆహారంలో పోషకాహారం బ్యాలెన్స్డ్ డైట్ కనుక మెయింటైన్ చేస్తే, అంటే కాల్షియం డైట్ ఎక్కువగా తీసుకోవడం, మినరల్స్ కానీ ఇలాంటి డైట్ కనుక ప్రాపర్గా మెయింటైన్ చేసినట్లయితే ఈ ఇంటర్మీడియట్ పెయిన్ అంటే ప్రథమ దశలో ఉండే స్పాండిలోసిస్ అనేది మందులు అవసరం లేకుండానే తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, మనకు గట్కేసర్ నుంచి కాలర్ ఉన్నారు, అనురాధ గారు. అనురాధ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే అండి. ఇగో ఇక్కడ నడుము భాగంలో ఎక్కువ నొప్పి ఉంది, అరికాల వరకు నొప్పి ఉంది, ఓకే పుర్రకాల దగ్గర. ఓకే, ఎంతకాలం నుంచి ఉందండి ఈ పెయిన్? అంటే నడుము భాగంలో 3 ఏళ్ళకి ఉంది, ఈ కాలు నొప్పి వచ్చి 6 నెలలకి ఉంది. ఓకే, మీ ఏజ్ ఎంతమ్మా? నా ఏజ్ 38, 42 ఉంటుందేమో అనుకుంటా. ఓకే, ఎప్పుడైనా డాక్టర్ గారిని కలిసి ఎక్స్రే కానీ దీనికి సంబంధించిన రిపోర్ట్స్ చేయించారా? ఇక్కడ చేంజ్ మామూలు చూపించిన ఇంతకు ముందు, ఓకే, ఏం తగ్గలేదు. ఓకే, మీకు ఇతర ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? అంటే వేరే ప్రాబ్లం అంటే నడుము నొప్పి, కాలు నొప్పి కాకుండా వేరే సమస్యలు ఏమైనా ఉన్నాయా? వేరే ఏం లేవు, ఇవే కాళ్ళ నొప్పి, నడుము నొప్పి. ఓకే, మీ బరువు ఎంత ఉన్నారు? బరువు 55, 58 ఉన్నా, 60 ఉందో మరి. ఓకే, నో ప్రాబ్లం. మీరు చెప్పిన ప్రాబ్లమ్ని లంబా స్పాండిలోసిస్ అంటారమ్మా. 3 సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు అన్నారు. అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో ఒకవైపు నొప్పి రావటం అనేది సియాటికా లక్షణంగా చాలా క్లియర్గా అర్థమవుతుందండి. సో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంతకుముందు చెప్పినట్లుగానే కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, నడిచేటప్పుడు కానీ స్పైన్ అనేది నిటారుగా ఉంచడం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్, బరువులు ఎక్కువగా లేపడం అనేది చేయకూడదు. ఎందుకంటే ఎక్కువగా వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ భారం అంతా కూడా మన వెన్నెముక మీద పడడం, తద్వారా ప్రాబ్లం అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్, స్పైన్ ముందుకు వంచటం అంటే ముందుకు వంగటం అనేది చేయకూడదు. దీనివల్ల కూడా డిస్క్ కంప్రెషన్, డిస్క్ బల్జ్ అనేది ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. నెగ్లెక్ట్ చేయకుండా ఒకసారి మీ ఓల్డ్ రిపోర్ట్స్ ఏదైతే ఉందో, ఐదర్ ఎంఆర్ఐ కానివ్వండి లేదంటే ఎక్స్రే తాలూకా రిపోర్ట్స్ ఏవైతే ఉందో తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ని సంప్రదించండి. హోమియోపతి వల్ల ఇటువంటి స్పాండిలోసిస్, ఐదర్ సర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి లేదంటే లంబా స్పాండిలోసిస్కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. ఒకటి ఏంటంటే ఇటువంటి ప్రాబ్లంకి దీర్ఘకాలికంగా వాడాల్సిన అవసరం ఉంటుంది. సో లాంగ్ రన్లో పెయిన్ కిల్లర్స్ కానీ లేదంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే బరువు ఎక్కువగా పెరగడం కానివ్వండి, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది. హోమియోపతి అనేది న్యాచురల్గా తయారు చేసే మెడికేషన్ విధానం, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే కొద్ది కాలం కనుక మీరు హోమియోపతి మెడిసిన్ యూజ్ చేస్తే ఇది కంప్లీట్గా క్యూర్ అవ్వడం జరుగుతుంది. అంటే వెన్నెముక మీకు మెడ భాగం నుంచి నడుము భాగం వరకు మొత్తం వెన్నెముక కూడా ఈ మెడిసిన్స్ అన్నీ మీకు ఇంటర్నల్గా ఇమ్యూనిటీ డెవలప్ అయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి డిస్క్ సెట్ అవ్వడంతో పాటుగా మజిల్ స్టామినా పెరుగుతుంది, రోగనిరోధక వ్యవస్థ అనేది ప్రాపర్గా పనిచేయడం వల్ల ఇప్పుడు తగ్గిన ప్రాబ్లం మళ్ళీ ఫ్యూచర్లో మీకు రిపీట్ అవ్వకుండా ఉంటుంది. సో ఈ అడ్వాంటేజ్ అనేది మిగతా మెడిసిన్స్ ఎక్కడ అనేది మీకు లభించదు. సో కొద్ది రోజుల పాటు హోమియోపతి మెడికేషన్ యూస్ చేయండి. ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలన్నీ పాటించండి. మీకున్న సియాటికా ప్రాబ్లం కానీ నడుము నొప్పి అనేది కంప్లీట్గా తగ్గుతుంది. మళ్ళీ రిపీట్ అవ్వకుండా కూడా హోమియోపతితో సాధ్యపడుతుంది. ఓకే డాక్టర్ గారు, హైదరాబాద్ నుంచి మరో కాలర్ మనకున్నారు, ఉమామహేశ్వర్ గారు. ఉమామహేశ్వర్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, హలో మాట్లాడండి. హలో డాక్టర్ గారు, చెప్పండి. నాకు మేడం బాగా పెయిన్, షోల్డర్ పెయిన్, మీద పెయిన్. ఓకే, చేతులు చివరి ఏళ్ల వరకు డైలీ 3 months నుంచి బాగా పెయిన్ ఉంటుందండి. ఓకే, అయితే ఈ మధ్య హోమియోపతి అది మెడిసిన్ వాడుతున్నాను 10 days నుంచి. ఓకే, అయితే 10 days లో ఏం రిజల్ట్ రాలేదు కదా. ఈ మెడ నొప్పి, షోల్డర్ జాయింట్స్, 2 భుజాలు జాయింట్స్ లో, తర్వాత వేళ్ల చివరి వరకు డైలీ పెయిన్ వస్తుంది. ఓకే, అది నాది ప్రాబ్లం. మీ ఏజ్ ఎంత అండి? 64. ఓకే, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఉదాహరణ షుగర్ కానివ్వండి. నాకు షుగర్ ఉంది, షుగర్ బీపీ ఉందండి. కంట్రోల్లో ఉందా షుగర్ లెవెల్స్? ఇప్పుడు కంట్రోల్ ఉంది. ఓకే,
సో మీరు చెప్పిన ప్రాబ్లం క్లియర్గా సర్వైకల్ స్పాండిలోసిస్ లక్షణం అండి. మెడ భాగంలో నొప్పి స్టార్ట్ అయ్యి 2 చేతుల వరకు ఫింగర్స్ వరకు కూడా నొప్పి రావడం, తిమ్మిరి రావడం, దీన్ని రేడియేటింగ్ పెయిన్ అంటారండి. 3వ దశలో ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. హోమియోపతి స్టార్ట్ చేశారు, కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా మీకు ఇది 1 నెలల వ్యవధిలో చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మీరు ఒకసారి డాక్టర్ గారిని కలిసినట్లయితే ఈ దశలో మీకు చేయాల్సిన ఎక్సర్సైజెస్ అనేది చెప్తారండి. అడిషనల్గా ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కూడా మీకు యాడ్ అయినట్లయితే మజిల్ స్ట్రెంత్ పెరుగుతుంది. మెడ చుట్టూ ఉన్న మజిల్స్ కానివ్వండి, ఆర్మ్స్, షోల్డర్స్కి తగిన వ్యాయామం కూడా ఉన్నట్లయితే మీకు తొందరగా ఇంప్రూవ్మెంట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎస్పెషల్లీ ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అనేవి డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు ఇంప్రూవ్మెంట్ అనేది తొందరగా కనపడకపోవచ్చు. ఎస్పెషల్లీ రాడిక్యులోపతి కానీ ఇలాంటి న్యూరోపతి, నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు షుగర్ డిస్టర్బెన్సెస్ ఉన్నట్లయితే అంత ఈజీగా ఇంప్రూవ్మెంట్ కనిపించదు. ఒకసారి HbA1c అనే రిపోర్ట్ ఉంటుందండి, దాన్ని 3 months యావరేజ్ అంటారు. ఇది చేసుకొని షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటూ హోమియోపతి మెడిసిన్స్ యూజ్ చేయండి. మీరు ఇప్పుడు చెప్పిన సర్వైకల్ స్పాండిలోసిస్ వీక్నెస్ అనేది 100% తగ్గుతుంది. డాక్టర్, అంటే ఇవి ఎన్ని స్టేజెస్ ఉంటాయి? అంటే పెయిన్ని బట్టి స్టేజ్ని డిసైడ్ చేస్తారా? ఎలా ఉంటుంది? ఈ డిసీజ్ అనేది 4 స్టేజెస్లో ఉంటుందండి. ఫస్ట్ వన్ మైల్డ్ స్టేజ్, అంటే ఇంటర్మీడియట్ పెయిన్. ఇంతకుముందు చెప్పినట్లుగా ఓన్లీ స్ట్రెయిన్ అయినప్పుడు, వెయిట్ లిఫ్ట్ చేసినప్పుడు వచ్చేది ఇంటర్మీడియట్ పెయిన్. ఇది ప్రధాన లక్షణం, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్. అండ్ సెకండ్ స్టేజ్లో ఏంటంటే కంటిన్యూస్ పెయిన్, హోల్ ద డే 24 hours వర్క్ చేసినా, వర్క్ చేయకపోయినా, కూర్చున్నా, పడుకున్నా కంటిన్యూస్గా నొప్పి రావటం అనేది సెకండ్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్. సాధారణంగా చాలామంది పేషెంట్స్ ఈ స్టేజ్లో అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. అండ్ థర్డ్ స్టేజ్ ఏంటంటే మెడ భాగంలో లేదా నడుము భాగంలో స్టార్ట్ అయిన నొప్పి, ఆ భాగంలో నరాలు అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. రైట్ సైడ్ ఆఫ్ ద స్పైన్ నుంచి చేతులకు, కాళ్ళకు, లెఫ్ట్ భాగం నుంచి ఎడమ చేయికి, ఎడమ కాలికి నర్వ్స్ అనేది ట్రావెలింగ్ జరుగుతుంది. థర్డ్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్లో ఈ డిస్క్ మధ్యలో ఉండే నరాలు అనేది కంప్రెషన్కి లోన్ అవ్వటం వల్ల మెడ భాగంలో ప్రాబ్లం ఉన్న వాళ్ళు నొప్పి స్టార్ట్ అయ్యి చేతి ఫింగర్స్ వరకు కూడా కంటిన్యూస్గా పెయిన్ రావడం, దీన్ని రాడిక్యులోపతి అంటారు. ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ ద సర్వైకల్ స్పాండిలోసిస్. ఇదే ప్రాబ్లం నడుములో కనుక ఉన్నట్లయితే L1 నుంచి L5 వరకు ఉండే 5 వెన్నుపూసల మధ్యలో ఉండే నర్వ్ కంప్రెస్ అవ్వడం వల్ల, అంటే అక్కడ సియాటిక్ నర్వ్ ఉంటుంది, అది బిగ్గెస్ట్ నర్వ్, దాని మీద కంప్రెషన్ లోన్ అవ్వటం వల్ల వచ్చేది షియాటికా పెయిన్. ఇది రాడిక్యులోపతి అంటారండి. ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ ద స్పాండిలోసిస్. ఈ స్టేజ్లో నెగ్లెక్ట్ చేయడం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే కొద్దీ ప్రాబ్లం అనేది చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నర్వ్ ఎప్పుడైతే ప్రాబ్లమాటిక్ లోన్ అవుతుందో, నర్వ్ కంప్రెషన్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే ఆ భాగం అంతా కూడా కంటిన్యూస్గా పెయిన్ రావటం, క్రమేణా తిమ్మిర్లు రావటం, మొద్దుబారినట్టు ఉండడం, సెన్సేషన్ తెలియకపోవడం, చిన్న చిన్న వెయిట్ కూడా, గ్లాస్ కానివ్వండి, చిన్న చిన్న ఐటమ్స్ కూడా వెయిట్ లిఫ్ట్ చేయలేనంత వీక్నెస్ ఉండటం. అట్ ద సేమ్ టైం కొంతమందిలో సియాటిక్ నర్వ్ కంప్రెషన్ ఎక్కువగా ఉన్న వాళ్ళలో, స్లిప్ డిస్క్ లాంటి ఎమర్జెన్సీ కండిషన్ వాళ్ళలో ఏమవుతుంది అంటే సెన్సేషన్ కోల్పోవటం వల్ల చెప్పులు వేసుకుంది లేనిది, ప్రాపర్గా అడుగు పడింది, లేదంటే స్మూత్గా ఉంది, హార్డ్గా ఉంది, ఈ సెన్సేషన్ అనేది లాస్ అయిపోతుంది. సో సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్లో ఉన్న స్పాండిలోసిస్ ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకు మెడికేషన్ యూజ్ చేయడం, దాని తాలూకా జాగ్రత్తలు కనుక పాటించినట్లయితే నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. 100లో 98% స్పాండిలోసిస్ కేసులో మెడికల్ మేనేజ్మెంట్తో, మెడిసిన్తోనే తగ్గిపోతుంది. చాలా రేర్ కేసెస్లో 1 లేదా 2 సందర్భాలలో స్లిప్ డిస్క్ లేదా స్పాండిలోలిస్థిసిస్ అంటారు, వెన్నెముక కంప్లీట్గా ఆల్టర్ అయి బయటికి రావడం, ఇటువంటి కండిషన్స్లో మాత్రమే సర్జరీ అవసరం పడుతుంది. 98% ఆఫ్ ద కేసెస్ మెడిసిన్తోనే తగ్గిపోతాయి. ఓకే డాక్టర్, అంటే ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఇది అటాక్ అవుతుంది? స్పాండిలోసిస్ మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఎక్కువగా వస్తుంది. 30+ 25+ ఏజ్ గ్రూప్ వాళ్ళలో చాలా సాధారణంగా చూస్తుంటాం. ఇది ఆక్యుపేషనల్ డిజార్డర్గా కూడా చెప్పుకోవచ్చు. అంటే సిస్టమ్ వర్క్ కానివ్వండి, లేదంటే వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళలో, టైలరింగ్ ప్రొఫెషన్ వాళ్ళలో, ఎవరైతే ఫిజికల్ యాక్టివిటీ లేకుండా ఓన్లీ ఒకటే పొజిషన్లో కూర్చొని వర్క్ చేసే వాళ్ళలో, సెడెంటరీ లైఫ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్, ఎవరికైతే వైటమిన్ డి లోపం ఉంటుందో, కాల్షియం తక్కువగా ఉన్న వాళ్ళలో, B12 తక్కువగా ఉన్న వాళ్ళలో, హైపోథైరాయిడిజం లాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్తో సఫర్ అవుతున్న వాళ్ళలో ఈ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో ఎర్లీ స్టేజ్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.
ఓకే డాక్టర్, సూర్యాపేట నుంచి వెంకటేశ్వరరావు గారు ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం నమస్కారం మేడం. నమస్తే అండి, హలో మేడం. చెప్పండి మీ డౌట్ ఏంటండి? మేడం ఇది మా మిస్సెస్ కి వచ్చేసి మేడం ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా C6 C7 ప్రాబ్లం మేడం. ఓకే, అయితే మేడం ఇది దీనికి అంటే MRI స్కానింగ్ లో మనకు వచ్చిండే ఇది. ఓకే ఈ ఆపరేషన్ వెళ్ళాలి అని చెప్పేసి అని అనుకున్న పరిస్థితి ఉన్నారు మేడం. ఓకే ఎట్లా అంటే మేడం ఏదైనా మేడం. తన ఏజ్ ఎంత అండి? హలో, తన ఏజ్ ఎంత? 34 అండి. ఏజ్ వచ్చేసి 32 years మేడం. ఓకే ఫైన్. ఇప్పుడు ప్రజెంట్ ఏమైనా మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారా? మేడం ప్రెసిడెంట్ న్యూరో ఫెడెక్స్ దగ్గర వాడుతున్నాం మేడం. ఓకే, సో మీరు చెప్పిన ప్రాబ్లం C6 C7 అంటే మెడ భాగంలో ఉండే ఆఖరి వెన్నుపూసల మధ్య ప్రాబ్లం అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఈ C6 C7 ఎవరికైతే ప్రాబ్లం ఉంటుందో వాళ్ళలో ఇంతకుముందు చెప్పినట్లుగా నెక్ పెయిన్ కంటిన్యూస్గా రావటం, స్ట్రెయిన్ అయినప్పుడు ఈ మెడ భాగం 2 షోల్డర్స్ కూడా విపరీతమైన నొప్పి, కొంతమందిలో ఆ భాగం వాపు రావటం, కొంతమందిలో వర్టిగో అంటే గిడ్డినెస్, కళ్ళు తిరగడం లాంటి సమస్యలు కూడా ఉండొచ్చు. దీనికి సర్జరీ అవసరం లేదండి. హోమియోపతి మెడికేషన్ విధానం ద్వారా కంప్లీట్గా తగ్గిపోయే ఆస్కారం ఉంటుంది. ఒకసారి మీ MRI తీసుకొని దగ్గరగా ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్ని సంప్రదించండి. కొద్ది రోజుల పాటు మెడిసిన్తో పాటు మేము చెప్పిన ఎక్సర్సైజెస్, డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మెడిసిన్తోనే తగ్గిపోతుంది. ఓకే డాక్టర్ గారు, వరంగల్ నుంచి శ్రీధర్ గారు ఉన్నారు. శ్రీధర్ గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే శ్రీధర్ గారు, చెప్పండి. మేడం నాకు మెడ నొప్పి లేస్తుంది మేడం. మెడతో పాటు తలగొప్పి వస్తుంది మేడం. మెడతో ఓకే డాక్టర్, అంటే కొంతమంది జిమ్కి వెళ్తుంటారు కదా, ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు జిమ్ చేయొచ్చా? యోగా కానీ జిమ్ కానీ హెల్ప్ అవుతుందా, లేదంటే ఇంకేదైనా సమస్య వస్తుందా? యోగా హెల్ప్ అవుతుందండి. అవి కూడా ప్రాపర్ పోస్చర్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ డిస్క్ ప్రాబ్లంతో లేదంటే స్పైన్కి తాలూకా స్పాండిలోసిస్తో సఫర్ అవుతున్న వాళ్ళలో దానికి కాంట్రా ఇండికేషన్ అనే కొన్ని ఎక్సర్సైజెస్లు ఉంటాయి. ఏవి చేయకూడనివో అవి డాక్టర్ గారి సలహా మేరకు సజెషన్ తీసుకొని ఐదర్ యోగా కానీ లేదంటే మెడిటేషన్ ద్వారా కానీ, జిమ్లో కూడా కొద్ది రకాలైన హెవీ వెయిట్ లిఫ్టింగ్ లాంటివి అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేవి మజిల్ స్ట్రెంగ్త్ అయ్యేలాగా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఫస్ట్ మెడికేషన్ కోసం వచ్చిన వాళ్ళలో 1 or 2 months మెడిసిన్తో మేము పెయిన్ అనేది రిలీఫ్ అయిన తర్వాత 3rd స్టేజ్ నుంచి ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అనేది మేమే డైరెక్ట్గా అడ్వైస్ చేయడం జరుగుతుంది. సో ఈ ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ ఎప్పుడు చేయాలి అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ నొప్పి ఉన్న టైంలో ఈ ఎక్సర్సైజ్ కానీ ఎక్కువ మూమెంట్ అనేది చేయకూడదు. ఎక్సర్సైజ్ చేయమన్నారని చెప్పేసి అదే విధంగా కంటిన్యూస్గా చేయడం వల్ల ఏమవుతుంది ఆల్రెడీ పెయిన్ ఉన్న భాగంలో ఎక్సెస్ మూమెంట్ ఇవ్వడం వల్ల ఆ పెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. ఎప్పుడైనా సరే నొప్పితో బాధపడే వాళ్ళు ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే రెస్ట్ ఇవ్వటం. ఒక భాగంలో శరీరంలో నొప్పి ఉన్నప్పుడు ఆ భాగం మీద రెస్ట్ ఉంచి ప్రాపర్గా నార్మల్కి వచ్చిన తర్వాత ఐదర్ మెడికేషన్ ద్వారా కానీ లేదంటే రెస్ట్ తీసుకున్న తర్వాత ఆ భాగం నార్మల్ అయినాక అప్పుడు ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ లాంటివి లేదంటే యోగా ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే ఆ మెడ చుట్టూ లేదంటే ఆ స్పైన్ చుట్టూ ఉన్న మజిల్స్ అనేవి స్ట్రెంగ్త్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మాత్రమే మీకు పెయిన్ రాకుండా ఉంటుంది. సో ఏ టైంలో ఎక్సర్సైజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. పెయిన్ తక్కువగా ఉన్న టైంలో రెస్ట్ తీసుకున్న తర్వాత మాత్రమే ఈ ఎక్సర్సైజెస్ గ్రాడ్యువల్గా చేయాలి. అంటే ఇనిషియల్ స్టేజ్ అవర్స్ టుగెదర్ స్పెండ్ చేయకూడదు. స్టార్టింగ్ స్టేజ్లో 5 లేదా 10 నిమిషాలతో స్టార్ట్ చేసిన తర్వాత కొద్ది రోజుల పాటు కంటిన్యూస్గా 30 నుంచి 40 నిమిషాల వరకు గ్రాడ్యువల్గా టైం ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా క్రమ పద్ధతిలో చేయవలసిన స్పైన్కి ఉపయోగపడే ఎక్సర్సైజెస్ మాత్రమే అడ్వైస్ చేయడం జరుగుతుంది. ఇవి పాటిస్తే అడిషనల్గా మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. మెడికేషన్తో పాటుగా ఇలాంటి ఎక్సర్సైజెస్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతాయి. ఓకే డాక్టర్ గారు, ఎన్నో విషయాల్ని మా ఆడియన్స్కి తెలియజేశారు. థ్యాంక్ యూ డాక్టర్. సో వ్యూయర్స్, ఇది వాటి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV, జనం కోసం నిజం కోసం.